ఫ్రెండ్స్ పాపం ప్రొఫెసర్ కూడా తిట్లు తప్పలేదంట. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక బొడ్డు కొవ్వు కలిసింది, పందు కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నేను ఎవరు సార్ కాల్ చేసి అది ఎవరైతే ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కాదు కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. చూసారు కదా వీడియో. ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సో మనందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన తెలుగు రాష్ట్రాల్లో సమకాలీన రాజకీయ అంశాల మీద అన్ని ఛానల్స్కి వెళ్ళి డిబేట్స్కి వెళ్ళి పొలిటికల్ అనలిస్ట్ కింద మాట్లాడుతుంటాడు. బేసికల్గా ఇతను కొంత కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్న వ్యక్తి అయినా సరే అన్ని పార్టీలని సమాన దృష్టితో చూస్తుంటాడు. కొంచెం వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించిన పాజిటివ్స్ నెగిటివ్స్ని కొంచెం అన్ని ఛానల్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అయితే మనం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో బాగా పెద్ద ఇష్యూ ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డు గురించి. సో ఆ లడ్డులో పంది కొవ్వు అలాగే గుడ్డు మాంసం కలిపారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్థాయిలో దాని మీద కామెంట్స్. రీసెంట్గా సిబిఐ కూడా దాన్ని ధృవీకరించింది. అదేంటంటే ఆ లడ్డులో ఇటువంటి జంతు అవశేషాలు కానీ పంది కొవ్వు కానీ గొడ్డు మాంసం కలపలేని చెప్పి చెప్పేసింది. అయితే పాపము ఎటర్ వాలీలు కొట్టుకుని నిలబడ్డారన్నట్టు పాపము ఎంత ఒక పక్క నడుస్తుంటే పాపం ఈ ప్రొఫెసర్కి మాత్రం ఆ టీడీపీకి సంబంధించిన సపోర్టర్స్, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు లేదా ఇంకో పార్టీ కూడా మాకు తెలియదు, నాకు ఎగ్జాక్ట్గా ఆయన టీడీపీ వాళ్ళ గురించి స్పెసిఫై చేశాడు. వీళ్ళు ఫోన్ చేసి మాత్రం ఆయన అంటే అమ్మనా బూతులు పెడుతున్నారంట. మరి దొంగనా కొడక, నువ్వు లడ్డులో అది కలిపిందని చెప్పు, ఇది కలిపిందని చెప్పు, బాత్రూమ్ కాడేది కెమికల్ కలిపారని చెప్పు, లేదా ఇంకో ఇట్లాంటి అన్నీ కలిసాయి లడ్డులు అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి తిడుతున్నారంట. అయితే ఆ తిట్లు భరించలేక ఆయన ఏం చేశారంటే చివరికి లోకేష్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారంట. సో లోకేష్ నుంచి రెస్పాన్స్ రాలేదంటే. నిజం చెప్పాలంటే ఎవరైనా సరే, ఇంతకుముందు నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను, ఎవరైనా సరే లడ్డులో అవి కలవలేదు, జంతు అవశేషాలు కలవలేదు అన్నప్పుడు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఈ ఒక్క పార్టీ వల్లే, ఈ టీడీపీ సంబంధించిన పార్టీ వాళ్ళు మాత్రమే అన్హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము అబద్ధం చెప్పాము, అబద్ధంతో ఒక నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము, ఆ అబద్ధం అని ఎంతవరకైనా వెళ్ళి ఇది నిజము అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు పడుతున్న బాధలు ఇవన్నీ. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పాలంటే జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అది బయటకు వస్తుంది. సో ఏదో ఒక కామెంట్ని వాంటెడ్గా పాస్ చేశారు. సో ఆ కామెంట్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలియక అందరి చేత జరిగిందని చెప్పమంటారు. అందులో భాగంగానే ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇలాంటి వాళ్ళు అందరూ ఫోన్ చేసి ఇలాంటి ఎనలిస్టులు కూడా చెప్తే జనాలకి ఇంకా రీచ్ అయ్యిద్ది, వెళ్ళిద్దని చెప్పేసి ఆ ఏదైతే అబద్ధం ఉందో అబద్ధాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లెక్సీలు కట్టించారు, జనాలు నమ్మలేదు, వాళ్ళు అన్నారు, పెద్ద జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఏదో ఒక విధంగా ఇట్లా ఏదో సమాజంలో ఆస్తో కోస్తో పేరున్న వ్యక్తులు ఎవరైతే పొలిటికల్ అనలిస్టులు ఉన్నారో వాళ్ళ చేత కూడా చెప్పిస్తే జనాలు ఏమైనా నమ్ముతారేమో, నమ్మి ఆపోజిట్ పార్టీస్కి వ్యతిరేకంగా పోరాడతారేమో అనేది ఒక బాధ. నిజం